కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. సాగునీరు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని నిప్పులు చెరిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కొరతతో రైతన్నలు నానా ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడని నిలదీశారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి వ్యవసాయ శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితో మా ప్రతినిధి లివిల్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ 16 నెలల పాలనలో రైతులు అధోగతికి పోయారు. ఇవాళ రైతులు ఎక్కడ చూసినా నిరసనలు, నిర్బంధాల పాలన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు కరెంటు రాక, అటు నీళ్లు లేక పొలాలు ఎండిపోతున్న పరిస్థితి. ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు నిరంజన్ రెడ్డి సార్ గారు. చెప్పండి సార్, గత 10 సంవత్సరాల్లో మీరు 5 సంవత్సరాలుగా వ్యవసాయ శాఖ మంత్రి చేశారు. ఆనాటికి ఈనాటికి ఉన్న వ్యవసాయానికి తేడా ఏంటి సార్? అంటే పూర్తిగా నిర్లక్ష్యానికి గురిగా వస్తుంది. ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరనేటువంటి భావన ఉంది. పరిస్థితులు కూడా అట్లే ఉన్నాయి. కరెంటు అస్తవ్యస్తం, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. గత 10 ఏళ్ల కాలంలో మోటార్లు కాలిపోవడం అనేది దాదాపు ఏదన్నా సాంకేతిక కారణాలతో కాలిపోవాల్సిందే తప్ప కరెంటు లేక ఫ్లక్చువేట్ అయ్యి ఎక్కువ తక్కువ కరెంట్ వచ్చి వోల్టేజ్ హైయో లోనో వచ్చి మోటార్లు కాలిపోయిన పరిస్థితి గతంలో లేదు ఎప్పుడు. ఇప్పుడు కాలిన రైతువే మళ్ళీ రిపీటెడ్గా కాలుతున్నాయి. ఒక రైతువే ఒక పంట కాలంలోనే మోటార్లు కాలిపోతున్నాయి అనేక సార్లు. సబ్స్టేషన్లల్లో చాలా సబ్స్టేషన్ల దగ్గర రైతులు పోయి ఇలా ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. గద్వాల జోగులాంబ జిల్లాలో ధరూర్ అనేటువంటి మండలంలో రైతులు పోయి పెద్ద ఎత్తున ముట్టడి చేసి పంటలు ఎండిపోతున్నాయని చెప్పి ఆందోళన చేస్తే కరెంటు సరఫరా చేయాల్సింది పోయి అక్కడ ఉండేటువంటి ఎస్సీని సస్పెండ్ చేసినారు. ఇప్పుడు ప్రభుత్వ నిర్వహణ సరిగ్గా ఉండాలి తప్ప కరెంటు లేని కరెంటుని ఎస్సీ ఏం చేస్తాడు? మాట చెప్తున్నాను. ఒకవేళ ఎస్సీ నిర్లక్ష్యం ఉంటే అది వేరు, కానీ అది పోయి ఉద్యోగుల మీద తీయడం ఏంది? ఇప్పుడు ఇదే ఉద్యోగులు కదా మరి పోయిన గవర్నమెంట్లో కూడా పనిచేసింది, ఇదే ఉద్యోగులు కదా పోయిన గవర్నమెంట్లో కూడా కరెంట్ సరఫరాను సరిగ్గా చేసింది. ఉద్యోగులు లేకుండా కాదు కదా. మరి ఆ రోజు జరిగింది ఎట్లే, వాళ్ళు జరగదు ఎట్లా? ప్రభుత్వానికి ఆ శాఖను చూసే మంత్రి కావచ్చు, లేకుంటే ప్రభుత్వ పెద్దలకు కావచ్చు, పైనుంచి కింది దాకా ఒక్కొక్క శాఖ తీసుకుంటే ఆ శాఖ మీద నిబద్ధతతోన శ్రద్ధ పెట్టి పూర్తిగా విలీనమై అందులో కంప్లీట్గా తమకు తాము లీనమైపోయి ఏం జరుగుతుంది, ఏం జరగాల అనుకునే జరుగుతుందా లేదా అనే దాని మీద వాళ్ళు మనసు పెట్టి పనిచేస్తే కింది దాకా అది పర్కులేట్ అవుతుంది. అది ఎవరికి ఏం పడుతుందో ఏం పట్టని పరిస్థితి ఉంది. అంతా పైన చూస్తున్నారు తప్పిస్తే కాళేశ్వరంలో నిండా నీళ్లు పెట్టుకొని లక్షల క్యూసెక్లు రోజు గోదావరి వెంబడి పోయి సముద్రానికి కలిసిపోతుంటే కళ్ళప్పగించి చూసినారు. లిఫ్టులు చేయడానికి ఏమి ఇబ్బంది? నీళ్ళని లిఫ్ట్ చేసి యువతలకి ఇవ్వడానికి ఇబ్బంది లేదు కదా. అంటే కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోస్తానంటే ఆ విజయం కేసీఆర్ది కాబట్టి దినామాయం తలుచుకుంటారనేటువంటి చిన్న బుద్ధి ఆలోచిస్తున్నారు. కరెంటు ఇప్పుడు ఇవాళ కొత్తగా వచ్చిన డిమాండ్ ఏం కాదు కదా. కరెంటు ప్రతి యాసంగిలో ఈ సీజన్లో కానీ ఇంకా రేపు వచ్చే నెలలో కానీ ఉండేటువంటి డిమాండ్ ఇది కాన్స్టెంట్గా గత 5-6 ఏళ్ళుగా ఉంది. ఈ సంవత్సరం మా యాసంగి పంటలు ఏం పెరగలేదు, పోయిన సంవత్సరం కంటే ఈసారి ఏం పెరగలేదు కదా. అటువంటిప్పుడు అటుపోయినసారి కరెంట్ డిమాండ్ ఎంత ఉందో ఇప్పుడు కూడా వ్యవసాయ డిమాండ్ అంతే ఉంటుంది. ఆ డిమాండ్ ఎందుకు మీట్ కాలేకపోతున్నారు? పోయినసారి ఉన్నటువంటి డిమాండ్ను, అంతకుముందు ఉన్నటువంటి డిమాండ్ను ఈసారి ఎందుకు మీట్ కాలేకపోతున్నారు? కరెంటు ఇది ప్రభుత్వం ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. తర్వాత ఉన్నటువంటి నీళ్ళ మేనేజ్మెంట్ సరిగా లేదు. పుష్కలంగా నీళ్లు ఉన్ననాడు కూడా, ఉదాహరణ కృష్ణా బేసిన్లో పుష్కలంగా నీళ్ళు ఉంటే పాలమూరు ప్రాజెక్టుల కోసం నీళ్లు 40-50 రోజుల పాటు అసలు వాడలేదు, లిఫ్టే చేయలేదు. కారణం తెలియదు. ఎందుకు చేయరంటే ఎవరేం చెప్పారు, లిఫ్టే చేయరు. నీళ్ళు మొదటి 30-40 రోజులు వృధాగా పోయినాయి, కిందికి వెళ్ళిపోయినాయి, లిఫ్టే చేయరు. ఇప్పుడు ఇవాళ కేఆర్ఎంకి సంబంధించి కూడా సార్, గత కొద్ది రోజులుగా మీరు కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, మీరు అనేక సందర్భాల్లో మీడియా ముఖంగా మీరు అక్కడ చెప్పారు, హైదరాబాద్లో చెప్పారు. మీరు చెప్పిన తర్వాత కొంత కదిలికి వచ్చింది ప్రభుత్వంలో. కేఆర్ఎం మీటింగ్ పెట్టాలన్నారు. మీటింగ్ ఇలా 3 సార్లు కూడా అయింది. ఇప్పటి వరకు కూడా నీటి కేటాయింపుల్లో మనకు రావాల్సిన వాటర్ అడగట్లేదు. ఏపీ దోచుకుపోతున్న వాటర్ పైన కూడా అజమాయిషి వారే చెలాయిస్తారు తప్ప కేఆర్ఎంని ఎదుర్కొనే శక్తి ఎందుకు ఈ ప్రభుత్వానికి లేదు, మంత్రులు లేదు. ఏనాడు కూడా వాళ్ళు అడిగితేనంటే ఏనాడు కూడా మనం ప్రాజెక్టులను అప్పగించడానికి అంగీకరించలేదు. మా శాశ్వత వాటా తెగేదాకా మేము అప్పగించాం, ప్రాజెక్టులను మీ యాజమాన్యానికి అప్పగించము అని చెప్పినాం, స్పష్టంగా చెప్పినాం. మన ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉంటుంది అని చెప్పినాం. అదేవిధంగా ఉన్నాం. ఎక్కడ ఈల్డ్ కాలే. వాళ్ళు వచ్చి రాగానే రాసిచ్చిండ్రు. మళ్ళీ లేదని చెప్పి నమ్మబలికి అట్లా కాదు ఇట్లా అని మళ్ళీ శాసనసభ పెట్టి తీర్మానం చేసి ఏకవాక్య తీర్మానం చేసేసి పంపించేసినారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎక్కడో అంతర్లీనంగా మేము సఖ్యతతోనే ఉండాలనేటువంటి ఒక ఉన్నత స్థాయిలో ఈ ప్రభుత్వానికి ఉన్నత స్థాయిలో ఆ రాజీ మనస్తత్వం లేకపోతే ఇవన్నీ జరగవు.
ఖచ్చితంగా ఇది యాదృచ్ఛికంగా జరిగేది కాదు, లేకుంటే తెలియక అమాయకంగా జరిగేది కాదు. 100% అవతలు ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోన ఖచ్చితంగా తెలంగాణ సర్కార్లో ఉండేటువంటి పెద్దలకు వాళ్ళ పట్ల ఉండేటువంటి ఒక సానుకూలమైన వైఖరి, మిత్రవైఖరి అది కూడా తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టగలిగేటువంటి వైఖరి ఉండడం మూలంగానే ఇది జరుగుతుంది. కేఆర్ఎంబి ప్రాజెక్టులను ఎలా అసలు ఇప్పుడు ప్రతి సీజన్కి, వర్కింగ్ సీజన్కి లేదా వాటర్ ఫ్లోయింగ్ సీజన్ అనుకోండి, ప్రతి నీటి సీజన్కి కమిటీ కాన్స్టిట్యూట్ చేసుకోవాలి. ఆ కమిటీ ఆధ్వర్యంలోనే ఆ ఏటుకు సంబంధించినటువంటి ప్రపోర్షనేట్ వాటర్ ఎవరి నిష్పత్తులు ఎంత తీసుకోవాలి. ఏది టెంపరీగా లేదా అడాక్ బేసిస్ మీద ప్రారంభంలో ఏదైతే ట్రిబ్యునల్ మనకు చెప్పిందో, ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పిందో దాని మేరకు అది శాశ్వత పరిష్కారం కాదు. కానీ ప్రజల్ని మభ్యపెట్టడానికి వీళ్ళే ఒప్పుకొని వచ్చినారు, తక్కువకు వీళ్ళే ఒప్పుకొని వచ్చినని జూటా మాట్లాడతారు, బజాజ్ మాటలు మాట్లాడతారు, తెలివితో ఒక మాటలు మాట్లాడతారు. మనం ఒప్పుకోవడం కాదు, పరిష్కారం అయ్యేంత వరకు ప్రాజెక్టులు, గతంలో కట్టిన ప్రాజెక్టుల ఆధారితంగా ఆయా ప్రాంతాల్లో ఏ ప్రాజెక్టులు ఉన్నాయో వాటికి అనుగుణంగా ఎన్ని నీళ్ళు అవసరమో మేము ఈ లెక్క చెప్తున్నాం టెంపరీగా, తర్వాత మీరు పంపిణీ అయినప్పుడు ఎవరి వాళ్ళు చూసుకోండి అన్నారు. ఆ మేరకు వస్తున్నాయి. అది కూడా ఆ తాత్కాలిక కేటాయింపులు కూడా వీళ్ళ వైఫల్యమే. ఈ వాటర్ ఇయర్కు సంబంధించి ఈ వాటర్ ఇయర్లో కేంద్రం నుంచి ఉండే ప్రతినిధి బృందము, 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉండి మాట్లాడుకోవాల్సినటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసలు సమావేశానికి డుమ్మా కొడుతుంది. ప్రతిసారి డుమ్మా కొడుతుంది. ఎన్ఫోర్స్ చేయాలి కదా, ముఖ్యమంత్రి కేంద్రానికి లెటర్ రాయాలి కదా. ఒకసారి అంటే ఏదైనా కారణాల చేత రాలేకపోవచ్చు, ఒక మనిషి హాజరయ్యే విషయం కాదు కదా అది. ఆ ప్రభుత్వం తరఫున హాజరు కావాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఒక ప్రతినిధి హాజరు కావాలి అంతే. దానికి ఒకరు కాకపోతే ఒకరు హాజరవుతారు. ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించడానికి ఏముంది? మొత్తం ప్రభుత్వ వ్యవస్థ మొత్తం సెలవు పెట్టుకుంటుందా? ఉండదు కదా అట్లా. మరి ఎందుకు హాజరు గారు? హాజరు ఒకసారి కాకపోతే రెండోసారి కల్లా ఖచ్చితంగా హాజరు కావాల్సిందే, ఈ నిర్ణయం జరగాల్సిందే అని కేంద్రానికి లెటర్ రాయాలి కదా. రాయరు, వీళ్ళేం పట్టించుకోరు. అట్లా నీళ్లు యథేచ్ఛగా ఇవాళ సాగర్ కుడికాలువకి వెళ్ళి రోజు 10,000 క్యూసెక్ల నీళ్ళని తరలించుకొని పోతున్నారు. పైనుంచి జూరాలకు వచ్చేటువంటి వరద రీజనరేటెడ్ వాటర్ పైనుంచి వచ్చేటువంటిది నారాయణపూర్ అటువైపు నుంచి వచ్చేదంతా కూడా తగ్గిపోయింది. నీళ్లు లేవు ఇప్పుడు పైన. జూరాల మీద ఆధారపడినటువంటి లిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో, నెట్టెంపాడు కానీ, భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 కానీ, అదేవిధంగా కోయిల్ సాగర్ కానీ, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ క్లోజింగ్కి వచ్చేసినాయి. ఇంకా నీళ్లు లేవు, జూరాల్లో దగ్గరికి వచ్చినాయి. స్టాండింగ్ క్రాప్ ఉంది ఇప్పుడు. ఆ క్రాప్ని ఎట్లా కాపాడాలని దానికి వీళ్ళకి ఏం కంటింజెన్సీ ప్లాన్ ఏం లేదు. కింద కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ శ్రీశైలం మీద ఆధారపడింది. శ్రీశైలంలో ఉండేటువంటి నీరు ఆల్రెడీ కుడిపక్కకు ఎత్తుకొని పోయినారు. ఉండేటువంటిదంతా కూడా పవర్ జనరేషన్ పేరు మీద కుడిపక్క చేస్తున్నారు, కొంత ఎడమ పక్క కూడా అయింది. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్కే కరువు వచ్చేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు శ్రీశైలంలో. నాగార్జున సాగర్లో ఉన్న నీళ్ళ కాడికి కుడి కాలువతోనే ఎత్తుకొని పోతున్నారు అవతలికి. ఈ మొత్తం కృష్ణానది మొత్తం ఒట్టిపోతుంటే, కృష్ణానది రిజర్వాయర్లన్నీ ఖాళీ అవుతుంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు ఒక్కనాడన్న ముఖ్యమంత్రి మాట్లాడిండా? ఒక్కనాడన్న ఈ నీటి ప్రాజెక్టుల మీద సమీక్ష చేసిండా? ఒక్కనాడైనా ముఖ్యమంత్రి, నీటిపారుదల మంత్రి, ఉన్నతాధికారులు సమీక్ష చేసి ఈ సీజన్లో నీళ్ళు ఎన్ని ఉన్నాయి, మనం ఎన్ని వాడుకున్నాం, ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఎన్ని వాడుకున్నది, అట్లెట్లా అక్రమంగా వాడుకుంటుంది, ఇది ఇప్పటికైనా చెక్ పెడదాము, ఇక్కడ నుంచి ఉన్న నీళ్ళని పొతంగా ఎట్లా వాడుకుందాము, రైతాంగానికి ఏం హామీ ఇద్దాము, ఎంత పంట వేసుకోవాలని ఎప్పుడు చెప్పాలంటే యాసంగి ఇప్పుడు ఇంకో నెల అయితే కోతలే అయిపోతాయి. ఒక నెల అయితే యాసంగి కోతలు మొదలయ్యేటువంటి టైంకు ఇప్పుడు పంటలు వేసుకోవద్దని ఆ కమిషన్ చైర్మన్తో చెప్పిస్తారు వీళ్ళు, చేతగాక మంత్రులు అధికారులు చేతగాక. ఇదా పద్ధతి. ఒకటి, చిత్తశుద్ధి లేదు వాళ్లకు. 2, ప్రజలకు ఏమనేటువంటి ఒక అశ్రద్ధ, నిర్లక్ష్యం అనండి, దాన్ని పట్టింపు లేకపోవడం అనండి. ప్రజలకు ఇక్కట్లు వస్తారంటే వాటి పట్ల చెల్లించేటువంటి సున్నిత హృదయం ప్రభుత్వంలోని పెద్దలకు లేదు. ఏమైతే మాకు పవర్ వచ్చింది చాలనే కాడికే ఉన్నారు తప్పిస్తే మళ్ళీసారి కాళ్ళు కిందికి తలకాయ పైకి, ఏది తలకాయ కిందికి కాళ్ళు పైకి చేసినా పవర్ రాదనేది వాళ్ళకి తెలుసు అది. కాబట్టి మేము చేసినా ఇంతే, చేయకుండా ఇంతే అన్నట్లు పట్టించుకోకుండా ఉంటున్నారు అంతే. వాళ్ళకి శ్రద్ధ లేదండి అసలు. ఇప్పుడు శ్రద్ధ ఉంటే 430 మంది రైతులు చచ్చిపోతే ఎవడు కదలాడు అన్నట్టు ప్రభుత్వంలో నాకు అర్థం కాదు. రైతుల మరణాల కంటే ముఖ్యమంత్రికి ఒక సింబల్ లేని ఎలక్షన్లో ఎమ్మెల్సీ ఎన్నిక ముఖ్యమానండి. ఎస్ఎల్బిసి టనల్ ఆడ ప్రమాదం జరిగితే ఎస్ఎల్బిసి టనల్ ప్రమాదానికి ముఖ్యమంత్రికి టైం ఉండదు. ఇదేం పద్ధతి అండి? నాకు అర్థం కాదు. రాష్ట్రంలో ఇంత గంభీరమైన సమస్యలు, నీటి కటకట, కరెంటు కటకట, రైతుల మరణాలు, రుణమాఫీ కాక రోడ్లు ఎక్కుతున్నారు, కరెంట్ అందక ధర్నాలు చేస్తుండ్రు, ఇన్ని ఆందోళన జరుగుతుంటే ఏం పట్టనట్లే, అంతా చాలా సవ్యంగా ఉన్నట్లే. ఇప్పుడు కాదు ఇంకా మనం 4 సార్లు వస్తామని చెప్పి జబ్బలు గుద్దుకొని మాట్లాడి సపోర్ట్లు కొట్టించుకొని సంబరపడిపోతే ఎట్లా?
4 సార్లు వచ్చే సంగతి తర్వాత. ఇప్పుడు ఉన్న ఒక్కసారి మీ ప్రభుత్వం ఏం పని చేయాలి, నాకు అది చేయాలి కదా, మీరు చెప్పిన పనులు చేయాలి కదా, మీరు ఇచ్చిన హామీలు అమలు కావాలి కదా. అదెందుకు చేస్తలేరంటే అది మాట్లాడరు. మిర్చి మద్దతు ధర కంటే 1.5-2 రెట్లు అదనంగా ప్రైవేట్ మార్కెట్లో ధర పలికేది. 35,000, 36,000, 40,000 దాకా కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేక వెరైటీలు మిర్చి అమ్మినటువంటి చరిత్ర ఉంది మన కేసీఆర్ సర్కార్లో. తక్కువ ధరకు ఒకనాడు కూడా అమ్ముకోలే రైతులు. పత్తి కూడా తక్కువ ధరకు ఒకనాడు కూడా అమ్ముకోలే. కనీస మద్దతు ధరకు పత్తి అమ్ముకునే పరిస్థితి లేదు. 7,521 రూపాయ పత్తి, కానీ ఇలా 5,000, 5,500, 6,000 లోపే పోయింది. మంచి పత్తి 6,000, మిగతాదంతా దానికంటే తక్కువ. ఇలా 3,000, 4,000 పోతుంది. నేను గద్వాల్ మార్కెట్ విజిట్ చేసి వచ్చిన, వేరే మార్కెట్ల నుంచి సమాచారం తీసుకున్నా. ఘోరం అంటే ఘోరం. కందులు ఎంఎస్పీకి పోవు, పత్తి ఎంఎస్పీకి పోదు, మిర్చి ఎంఎస్పీకి పోదు, వేరుశెనగ ఎంఎస్పీకి పోదు. వడ్లు ఈయన కొనటానికి సగం పావు భాగం కూడా కొనలే. ఆ కొన్న పావు భాగంలో సగానికి సగం కాదు, పావు భాగం కూడా ఇది బోనస్ ఇవ్వలే. బోనస్ అని మొత్తుకొని కొన్నదెంత, మొత్తం పండిన పంట ఎంత, దాంట్లో కొన్నదెంత, కొన్న దాంట్లో నువ్వు బోనస్ ఇచ్చింది ఎంత, ఈ లెక్క తీస్తేనంటే ఏమన్నట్లు పంచపాండవుల కథలాగా అయిపోయింది. రానున్నది మళ్ళీ బీఆర్ఎస్ సర్కారే కాబట్టి ఏం కోల్పోయామో ఖచ్చితంగా అవన్నీ తిరిగి మనం పొందుదాం. ఇలా రానున్న ప్రభుత్వంకు ఖచ్చితంగా అన్ని అంశాలను కులంకుశంగా చర్చించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రైతు బంధు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఇలా అనేక అంశాల్లో కూడా ఈ ప్రభుత్వం చేసిన మోసానికి రైతులు బలి కావద్దని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నారు. కెమెరా పర్సన్ అరవింద్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.